పిల్లల్లారా, ఈరోజు అమ్మమ్మ మీకో చాలా ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం చెప్పబోతోంది. శివుడు ఎందుకు భూతాలాధిపతి? శివుడిని భూతనాథుడు, భూతేశ్వరుడు, గణాధిపతి అని కూడా పిలుస్తారు. భూతాలు అంటే ప్రేతాలు, పిశాచాలు, దయ్యాలు వంటి వాటిని అనుకుంటారు, కానీ అసలు అర్థం వేరు. భూతం అంటే జరిగినది లేదా గతించినది అని అర్థం. శివుడు కాలానికి అధిపతి కాబట్టి గతంలో జరిగిన వాటికి కూడా అధిపతి. అందుకే ఆయన్ను భూతనాథుడు అంటారు. శివుడు భూతాలకు అధిపతి కావడానికి ఒక ముఖ్యమైన పురాణ కథ ఉంది. ఒకసారి దేవతలకు, రాక్షసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలామంది రాక్షసులు, దేవతలు మరణించారు. వారి ఆత్మలు ప్రేతాలుగా, పిశాచాలుగా మారి ప్రపంచంలో సంచరించడం ప్రారంభించాయి. అవి మానవులను, ఋషులను, దేవతలను బాధించడం మొదలుపెట్టాయి. అందరూ భయంతో శివుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. శివుడు ఆ భూతాలన్నింటినీ తన దగ్గరికి పిలిచి, మీరు ఎందుకు ఇతరులను బాధిస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆ భూతాలు, మాకు ఎవరూ లేరు ప్రభూ. మాకు ఆశ్రయం లేదు, భక్తులు లేరు, పూజలు లేవు. అందుకే మేము బాధపడుతూ ఇతరులను బాధిస్తున్నాము అని చెప్పాయి. దయామయుడైన శివుడు వాటి పట్ల జాలిపడ్డాడు. అతను, మీరు ఇక నుండి నా వద్దనే ఉండండి. నేను మీకు ఆశ్రయం ఇస్తాను. నేను మీ అధిపతిని అవుతాను అని చెప్పాడు. అప్పటినుండి ఆ భూతాలన్నీ శివుడి వద్దనే నివసించడం ప్రారంభించాయి. అవి శివుడి పరివారంలో భాగమయ్యాయి. శివుడు వాటిని తన గణాలుగా చేసుకున్నాడు. అందుకే శివుడికి గణాధిపతి అనే పేరు కూడా వచ్చింది. శివుడి వద్ద ఉన్న భూతాలు ఇక ఎవరినీ బాధించడం లేదు. అవి శివుడి భక్తులకు రక్షకులుగా మారాయి. మరో కథ ప్రకారం శివుడు శ్మశానంలో నివసిస్తాడు. శ్మశానంలో భూతాలు, ప్రేతాలు సంచరిస్తుంటాయి. అవి శివుడి పట్ల భక్తితో ఆయన చుట్టూ చేరి ఉంటాయి. శివుడు వాటికి భయపడడు, వాటిని తన భక్తులుగా, సేవకులుగా చేసుకుంటాడు. అందుకే ఆయన్ను భూతాలాధిపతి అంటారు. శివుడి పరివారంలో నంది, వృషభం, భృంగి, చన్నేశ్వరుడు వంటి గణాలు ఉన్నాయి. వీటితో పాటు అనేక భూతాలు, ప్రేతాలు, పిశాచాలు కూడా ఉన్నాయి. అవన్నీ శివుడికి భక్తులే. శివుడి ఆజ్ఞను శిరసావహిస్తాయి. చూశారా పిల్లల్లారా? శివుడు భూతాలాధిపతి అవడంలో ఒక గొప్ప సందేశం ఉంది. ఎంతటి నీచమైన వాటిని కూడా దయతో, ప్రేమతో చేరదీయాలి. వాటికి కూడా ఆశ్రయం ఇవ్వాలి. అవి కూడా మంచి వైపుకు మారతాయి. శివుడు